గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. You are so beautiful. और कुछ लेंगे सर? చల్ ఇదర్ బతానా జా. ఇంతకాలం నేను బ్యాచులర్ గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకని? లేకుంటే నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం దొరికేది కాదుగా. ఇంతకీ మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? నువ్వెప్పుడంటే అప్పుడే. రై ఎవరు నువ్వు? తాళి కట్టించుకున్న పాపానికి ఇతని భార్యని నా కొడుకు కోసం వచ్చాను. నమిత, పెళ్ళైన వాడివి, నన్ను ఒక బిడ్డకు తండ్రివి, నమిత నన్ను బ్యాచులర్ నన్ను చెప్పి నన్ను నమ్మించి మోసం చేస్తావా? ప్లీజ్ చిన్న దెబ్బకే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు. 4 ఏళ్లు జైల్లో ప్రతి క్షణం చిత్రహింస అనుభవించాను. దానికి నేనెంత ఫీల్ అవ్వాలి? అందులో నా తప్పేం లేదు. ఇన్సూరెన్స్ డబ్బుతో నువ్వు బాబు సుఖంగా ఉంటారనే నేను అలా చనిపోయినట్టు చేశాను. అంతేకాని నిన్ను అనుమానిస్తారనుకోలేదు. మరి కీర్తి విషయం? కీర్త అదొక పీడకల. అందుకేగా చంపేశావు. నేను చెప్పడం ఏంటి? అది యాక్సిడెంట్. కీర్తి నాకంతా చెప్పింది. నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు. ముందు నేను చెప్పేది విను. వినను. ఇంతవరకు నువ్వు చెప్పింది చాలా విన్నాను. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. నా కొడుకు విజుని నాకు అప్పచెప్పు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వినోద్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర. హాయ్. ఈవిడ ఎక్కడైనా చూసారా? లేదు. ఈవిడ మిసెస్ శాంభవి ఐపీఎస్. షీఈ్ వాంటెడ్ బై ద పోలీస్. ఒకవేళ ఈవిడ ఎక్కడైనా మీకు కనిపించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పండి. గోవాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లోనూ ఈవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నాట్ ఓన్లీ దట్, ఇక్కడున్న అన్ని హోటల్స్ లోనూ ఎంక్వైరీ చేస్తున్నాం. ఓకే, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. इस औरत को कहीं देखे? नहीं देखे सर. तुम? नहीं सर. తీసుకోండి అంతే. बहुत हो गया साहब, पहले पैसे दो. हेलो, क्या हुआ? क्या हो रहा है? ये आपका आदमी है क्या? इधर दो, बिल हम दे देंगे. देखो आपके आदमी गंदी लैंग्वेज में बात कर रहा है. గంది కిందని తిరిగిన అనొద్దు, బాటిల్ పగిలిపోద్ది. నారాయణ నువ్వు ఆగు. पहले पैसे दो साहब. బిల్ ఎంత? సర్కిల్ వీడికి ఒక 99 రూపాయలు కొట్టు. కొట్టే చెప్తాను, కొట్టే ముందు ఏలో తీసుకో. चेन साहब. లేలో లేలో ట్రిప్ లేలో. नमस्ते साहब, थैंक यू साहब. ఈ డ్రెస్ కి ఈయన విలువ టిప్పుకి ఇచ్చాడు. దిస్ ఈస్ ద పరిస్థితి ఆఫ్ ఇండియా. హలో. పర్వాలేదే, ధైర్యంగానే ఫోన్ ఎత్తో. భయపడతాననుకున్నావా? పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు. అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది. బాబుని నాకు అప్పచెప్పు. నేనేం చేయను. సరే, రేపు ఉదయం సెంట్ థామస్ చర్చ్ దగ్గర కలుద్దాం. ఏమ్మా, కొడుకు వస్తాడు కదా అని వస్తే వీళ్ళు వచ్చారేంటా అని అనుకుంటున్నావా? మేము నీ ఫైనల్ టార్గెట్ అని జైల్లో అన్నావు. అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందే వచ్చాం. దేనికి? చావడానికా? కాదు, నిన్ను చంపడానికి. దిక్కులేని అనాథ శవమని రేపు గోవాలో అన్ని పేపర్లలో నీ ఫోటో ప్రింట్ చేయించడానికి. ఏంటే చూస్తారు? వేసేయండి.
చూడండి, మీ అందరికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. మీ ఆయుధాలు మీకే ఇచ్చేస్తాను. దమ్ముంటే కాల్చండి. లాక్ చేసినట్టుంది. రివాల్వర్ మనకిచ్చి షటర్ వేసిందంటే हेलो, इज इट पुलिस स्टेशन? मैं वास्को से बात कर रही हूँ. एक गैंग यहाँ बोरा शटलकोट में छुपी हुई है. लगता है मुझे ये लोग टेररिस्ट गैंग होगा. जल्दी जल्दी सारे एरिया को घेर लो. जल्दी करो जल्दी करो. हम पुलिस बात कर रहे हैं. जो लोग अंदर हैं सब सावधान से सुनो. हे పోలీసులు వచ్చినట్టున్నారు. మనకి ఇంకేం భయం లేదు. नहीं, हम नहीं निकलेंगे. हम टेररिस्ट गैंग है. ISI के लोग हैं. ISI అంటోందేంట్రా? నువ్వు వినడం తప్పు. IPS అని పరిచయం చేసుకుంటుంది. अगर आप लोग आगे आने की कोशिश की, मेरे पास तो रिमोट कंट्रोल है. बटन दबाते ही गोवा में जगह जगह बम फटेगा. लाखों लोग मर जाएंगे. अरे गोवा पुलिस, आप लोग बुद्धू हो, पागल हो, उल्लू का पट्टे हो. इतना बोलने पर भी आप लोग नहीं जाते. ఏం బాత ఇది? साहब साहब, वो लोग 4 लोग हैं. उनके पास वेपन्स भी है. वहीं शटर का चाबी मिला साहब. 3 कहने तक आप लोग पीछे हट जाओ, वरना हम बटन दबा देंगे. 1 2 3. పంతుల దగ్గర హిందీ నేర్చుకున్నా బాగుండేది. గోవాలో కుక్క చావు చచ్చుండేవాళ్ళం కాదు. इनके पास जो भी हथियार हैं वो सब ले लो. उनके साथ एक औरत भी है. నువ్వు చెప్పిందేంటి, చేసిందేంటి? నాకేం తెలీదు. వాళ్ళు నేను పిలిపించలేదు. నిజం సంభవి, నన్ను నమ్ము. మనిషి పాడి మీదకి ఎక్కేది ఒక్కసారి, మగాన్ని ఆడది నమ్మేది ఒక్కసారి. నువ్వు చచ్చినట్టు నన్ను చీట్ చేసిన రోజునే నీ మీద నమ్మకం నాకు చచ్చిపోయింది. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. చెప్పకపోతే నిన్ను నేను బ్రతకనివ్వను. నువ్వు అందుకనే వచ్చావని నాకు తెలుసు. నేను వాడితో మాట్లాడాను. లంచ్ టైంలో వస్తానన్నాడు. క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ పక్కనే వాడి స్కూలు. నువ్వు ఆ టైంలో అక్కడుండు, నేను వాడిని తీసుకొస్తాను. ఈసారి మాట తప్పితే గోవాలో కాదు, నువ్వు గోరీలో ఉంటావు. వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎలా నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం. బాబేడి అడుగు. బిజ్జు, బిజ్జు ఆగరా. బిజ్జు ఆగు. బిజ్జు, మీ అమ్మని నీకోసం వచ్చానురా. ఆగరా బిజ్జు. బిజ్జు, 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 బిజ్జు.
ఆగరా విజు 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 నేను మీ అమ్మని. విజు ఇంకో అరగంటలో ఈ కెఫిన్ బాక్స్ కూర్చిపెడతారు. దాంతో శాంభవి ఐపీఎస్ మటాష్. వెల్, बहुत अच्छा एक्ट किया. क्या नाम है तुम्हारा? చోటు సార్. चल. एक्सक्यूज मी, इस औरत आपके होटल में है? नहीं सर. సర్కిల్ ముందు అయిపోయింది. 200 కొట్టు. ఎక్కడ దొరికావా నువ్వు? నీ కూతురు దొరకనే టెన్షన్ పడుతుంటే మాటి మాటికి నీ మందుకోలేంటి? మన అగ్రిమెంట్ ఏంటి? మా అమ్మాయిని కనపడగానే నీకు నేను పట్టివ్వాలి. అప్పటిదాకా నేను అడిగినప్పుడల్లా నువ్వు నాకు మందు కట్టించాలి. ఇప్పటిదాకా నీకు 100 బాటిల్స్ కొనిచ్చాను. వాటిని నేను దాచుకున్నానా ఏంటి? వరల్డ్ బ్యాంక్ అప్పులాగా 1 by 1 ఖాళీ అయిపోయినాయి. 200 కొట్టు. ఇవ్వను. ఇవ్వకపోతే నీకు నాకు లింక్ కట్ అయిపోద్ది. పోనీ. అంతేనా? అంతే. లింక్ కట్. చీరాల్లో కొంటే బట్టల సీపు, మార్కాపురంలో అమ్మితే పలకల సీపు, గోవాలో దొరికితే మందు సీపు. హలో, ఐఎమ్ ఫ్రమ్ రైల్వేస్.